ఎవరింట్లో అయినా అశుభకార్యం జరిగినప్పుడు, సెలవు రోజున ఇంట్లో అశుభకార్యం జరిగినప్పుడు, అనుకోకుండా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, వాళ్ళు కాలం చేసినప్పుడు ఆ ఇంట్లో సభ్యులు పడే బాధలు అన్నీ ఇన్నివి కావు. మామూలుగా వర్కింగ్ డే రోజున ఏదైనా జరగకూడదు జరిగితే ఓకే, ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా కూడా అట్లా జరగాల్సిన కార్యక్రమాలు చూసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలగదు. కానీ ఈ సెలవు రోజున ట్రాన్స్పోర్టేషన్ దొరకదు, గవర్నమెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలు ఇవన్నీ అయిపోతాయి, ఏం చేయాలో తెలియదు. ఆ రోజున అధికారులను ఎవరైనా పట్టుకోవాలంటే ఇంకా వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చి వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ మనం అనఫీషియల్ మార్గంలో వాళ్ళకి పే చేసి కానీ మనం ఆ సేవలను పొందలేం. బ్యాంకులు ఉండవు, ఏటీఎంలు పనిచేయవు. ఏటీఎంలో విత్డ్రాయల్ స్లిప్పులు గుట్టలుగా పడిపోయి మట్టి పెరిగిపోయి ఉంటుంది. కానీ సెలవు రోజున చాలా ఏటీఎంలు పనిచేయవు, అట్లీస్ట్ 100కి 60 వరకు పనిచేయవు. మరి అవసరం ఇవన్నీ మనకి ప్లాన్ చేసుకోవడం కుదరదా? ఇందాక నేను చెప్పినట్టుగా హిందువుల పండుగ వస్తే క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు పనిచేయచ్చు. క్రైస్తవుల పండుగ వస్తే క్రిస్మస్ లాంటిదే, ఇంకోటి ఏదో పండుగ వస్తే హిందువులు పనిచేయచ్చు, ముస్లిమ్స్ పనిచేయచ్చు. అలాగే ముస్లింల పండుగ వస్తే హిందువులు, క్రిస్టియన్స్ పనిచేయచ్చు. సో ఈ చాలా చిన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కూడా అవుతుందో లేదో కానీ చెప్పలేం, కానీ అట్లీస్ట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లట్లేదు. లేదా దీని మీద ఏదో ప్రయోజన వ్యాజ్యం లాంటిది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాంటిది కూడా ఎవరు వేయట్లేదు. సెలవులు రాగానే మనం ఆనందపడిపోతున్నాం, పిల్లలు కూడా అదే అలవాటు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కానటువంటి పోకడ. సెలవు రోజున సినిమాకి వెళ్ళడానికి మనకు ఓపిక ఉంటుంది. కొంతమంది మద్యపాన ప్రియులకైతే వాళ్ళకి బార్లకు వెళ్ళడానికి ఓపిక ఉంటుంది, డబ్బులు ఉంటాయి. అమ్మాయిలను వేసుకుని, గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని తిరగడానికి కుర్రాళ్ళకి టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, ఇష్టం ఉంటుంది. కానీ పని చేయడానికి ఇష్టం ఉండట్లేదు. సో పని చేయకుండా, ప్రొడక్టివిటీ లేకుండా ఎలా మనం ఎదగలుగుతాం? మన ఆర్థిక అభివృద్ధి అంటే మనం ఉన్న స్థితి నుంచి పై స్థితికి, అంటే ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలుగుతాం? దయచేసి మీ పరిధిలో మీకు చేతనైనంత మేర ఈ సెలవుల్ని మీరు సాధ్యమైనంత వరకు వ్యతిరేకిస్తుండండి. ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పిల్లల్లో కూడా నిరంతరం పనిచేయాలనేటువంటి ఒక తపన పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం చైనా వాళ్ళని చూసో, ఇంకో రష్యా వాళ్ళని చూసో, కొరియా వాళ్ళని చూసో, ఎవరో బాగా అభివృద్ధి చెందిన దేశాల ప్రజలను చూసి వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదిగారు ఆర్థికంగా అని చెప్పి మనం కన్నీళ్ళు కాల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే చేస్తున్నారు. వాళ్ళు రోజుకి 18 గంటలు కష్టపడతారు, అది కూడా చాలా క్రమశిక్షణతో. మళ్ళాగా లంచ్ టైములు, ఫ్రెండ్స్తో గాసిప్లు, గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవటాలు, ఇలాంటి చెత్తంతా ఉండదు. సో సమయ పాలన అనేది ఎవరికి వాళ్ళు నిర్దేశించుకోవాలి, ఎవరికి వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నాడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన సోషల్ స్టేటస్ పెరుగుతుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది.